ఈరోజు మీరు మనందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. ఇక్కడంతా కూడా వ్యవసాయమే ప్రధానమైన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మంది. ఇవన్నీ ప్రజలు అందించారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టుపట్టించారు. ప్రజలు ఆశలు ఆకాంక్షలను పట్టించుకోకుండా ప్రజల మీద పెత్తనం చేస్తూ ప్రజల మీద వ్యాపారం చేసి ముక్కుపిండి డబ్బులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి ఒక సమర్థవంతమైన నాయకుడికి అధికారం అప్పచెబితే మనం అప్పచెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 28% పూర్తి చేస్తే ఆయన చరిత్రలో నిలిచిపోయే విధంగా శంకుస్థాపన ఉండేది, అతను చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. కానీ మనం పూర్తి చేసిన 70% పనుల్లో కూడా మళ్ళా చాలా వాటన్నిటినీ కూడా పద్ధతి లేకుండా మానిటరింగ్ లేకుండా చేతగాని తనం వలన మరలా అవన్నీ కూడా రిపీట్ చేయాల్సిన పరిస్థితికి మరలా తీసుకొచ్చారు. తద్వారా ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందా లేదా అనే డౌట్ కూడా ఈరోజు రైతాంగంలో తీసుకొచ్చారు గతంలో. కాబట్టి కానీ ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కసరత్తు చేసి ఆయనకున్న అపారమైన అనుభవంతో మరలా దాన్ని ట్రాక్ మీదకి ఎక్కించారు. నెక్స్ట్ ఒక 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలని ఇంక ఈ ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ప్రాజెక్ట్ కాదనుకున్న సమయంలో మరలా ఆ ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతామనే నమ్మకం తీసుకురావడం మనం